హాయ్ అండి. నేను ఈరోజు వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పోసుకోవాలండి. మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. దీనిలో వాటర్లో స్టార్ ఫ్లవరు, సాజీరా, పెద్ద ఇలాచి, చెక్క, లవంగాలు అన్నీ వేసుకుందాం. ఈ వాటర్లో చెక్క, లవంగం, కొంచెం సాజీరా, అన్నీ వేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం సాల్ట్, రైస్కి, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నాను రైస్. దీన్ని 90% ఉడికించుకుందాం. మసాలా ప్రిపరేషన్ ఫస్ట్ దీనిలో వచ్చేసి కారం. నేను హాఫ్ కిలోకి తక్కువ రైస్ చేస్తున్నా కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నా. కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొంచెం గరం మసాలా, దీనిలో పెరుగు. ఒకసారి మిక్స్ చేద్దాం. దీంట్లో సాల్ట్ ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీన్స్. నేను వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేశానండి. ఫ్రై చేస్తే బాగుంటుందని ఇవి వేసేసుకొని పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీన్ని కలిపేసి పెట్టుకుందాం. మసాలా రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని వేయలేదు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసుకుని మనం బిర్యానీ దేంట్లో చేస్తామో దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో ఆనియన్స్, కొంచెం షాజీరా, లవంగం వేసి ఫ్రై చేసుకుందాం. వేసేసుకొని ఫ్రై చేద్దాం. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. దీంట్లో వాటర్ తీసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం టమాటో, కొంచెం కొత్తిమీర, ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయే వరకు బాగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ దీంట్లో వేసేసుకుందాం.
ఈ గ్రేవీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. గ్రేవీ అంతా ఉడికింది కదా కొంచెం. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. దానిపైన రైస్ అప్లై చేసేసుకుందాం. రైస్ అంతా వేసేసుకుందాం. రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా అంటే ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఇది కూడా వెజిటేబుల్ దమ్ రైస్ అన్నమాట. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీన్ని కొంచెం గట్టిగా మూత పెట్టేసుకుందామండి. రైస్ అంతా వేసేసుకుందాం. రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా అంటే ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఇది కూడా వెజిటేబుల్ దమ్ రైస్ అన్నమాట. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీన్ని కొంచెం గట్టిగా మూత పెట్టేసుకుందామండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీనిపైన అయితే కొంచెం గాలి బయట పోకుండా, ఆవిరి బయట పోకుండా ఇట్లా నేను దంచుకునేది పెట్టుకున్నాను బరువుకి. ఒక 10-15 మినిట్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వెజిటేబుల్స్ ఆల్రెడీ సగం కుక్ అయిపోయినాయి కాబట్టి. ఓకేనండి, మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసేసుకుందాం. మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు.